హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సూర్య. ఎప్పుడు బ్యాగ్ సర్దుతూ కనిపించేదాన్ని, ఈరోజు బ్యాగ్ తీస్తూ కనిపిస్తున్నాను. ఏంటా అనుకుంటున్నారా? వస్తే వీడియోస్ చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. అసలు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు, ఎప్పుడు ఇలా జరగలేదు, ఇదే ఫస్ట్ టైము. అసలు ఫస్ట్ ఏం జరిగిందో వీడియో చూసేద్దాం. పిల్లల్ని స్కూల్ నుండి పంపించేశాక నేను తలంటేసుకున్నాను. పిల్లలు అయితే స్కూల్ నుండి రాలేదు. ఇప్పుడు మధ్యాహ్నం నుండి వచ్చాక, స్కూల్ నుండి వచ్చాక అయితే బయలుదేరాలి. అసలే జిడ్డుగా ఉంది తల. ఇంకా ఈలోపు ఫంక్షన్ కూడా వచ్చింది కాబట్టి తల అయితే అంటేసుకొని స్కూల్కి వెళ్ళేలోపు తల అయితే ఆరిపోద్ది. అంత దూరం ఈలోపు అయితే బ్యాగ్ సర్దాలి. రాత్రి పట్టుకోవాల్సిన ఏమేమో మళ్ళీ వీళ్ళు వచ్చారు అంటే నన్ను సెలెక్ట్ చేయనివ్వరు. ఇంక ఇదైతే సింపుల్గా లైట్ వెయిట్, ఈ సమ్మర్కి ఇదే బెస్ట్. ఇది కట్టుకొని వెళ్ళిపోయి దీనికి ఇది మైసూర్ క్రేప్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, కానీ ఈ కాస్ట్కి ఇది పర్లేదని చెప్పచ్చు. ఇంకా అక్కడికి వెళ్ళాక టైం ఉంటుంది. ఇది ఆల్రెడీ శారీ ప్లేటింగ్ చేస్తాను కాబట్టి 5 మినిట్స్లో కట్టేయచ్చు కాబట్టి ఇంక ఇది పెట్టుకుంటున్నాను. లేదు అంటే నార్మల్ శారీ అయితే ఇప్పుడు మనం వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ అక్కడ 7 అయిపోద్ది. అసలే ముహూర్తం 8 గంటలకు కాబట్టి మనం రెడీ అవ్వలేము కూడాను వెళ్ళినా. అందుకని ఇంక ఈ శారీ పెట్టేసుకుంటున్నాను సింపుల్గా. మొన్న ఫోటోషూట్ అవ్వలేదు కదా తెలికి, అందుకే ఈ ఫ్రాక్ పెట్టేశాను. మా వాడికి ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళా ఫస్ట్ సూట్ కొత్తగా ఉంది కదా, సూట్ వేసేసుకోవాలి. అలానే ఇది ఇంకా ఎక్కువ దాచిన టైట్ అయిపోతుంది, చిన్నదైపోద్ది కదా, అందుకే ఇదైతే పట్టుకుంటున్నాను. ఉన్న 2-3 ఫంక్షన్లకైనా కంటిన్యూగా వాడేద్దామని. ఇంత కాస్ట్ పెట్టింది సాటిస్ఫై అవ్వాలి కదా, ఎక్కువ సార్లు వేసుకోవాలని. ఈ సమ్మర్కి ఇన్ని కోట్లు వేస్తాడో వేయడం మొత్తానికి అయితే తీసుకుంటున్నా, పట్టుకున్నా. మా అందరికల్లా ఇగో మోహిత గౌనే ఎక్కువ హైట్ ఉంటుంది. దీన్ని పెట్టాలంటేనే సగం బ్యాగ్ సరిపోద్ది మాకు. హాఫ్ డేనే కాబట్టి పెద్ద లగేజ్ ఏం లేదు, జస్ట్ వెళ్ళామా రెడీ అయ్యి ఫంక్షన్ చూసుకొని వచ్చేసామా అంతే. ఇప్పుడు వెళ్ళేదేమో మ్యారేజ్కి. మా అదృష్టం కొద్ది ఎర్లీ మొత్తము, పైగా ఒక 2 గంటల జర్నీ కాబట్టి బయలుదేరుతున్నాం. లగేజ్ ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఒక బ్యాగ్ అయితే సర్దేశాను. ఇప్పుడు అందరం ఇక్కడ నుండి రెడీ అయ్యి కావాల్సిన మేకప్ సామాన్లన్నీ వేసేసుకొని వెళ్ళిపోతే సరిపోద్ది సింపుల్గా. ఇంకా మేము రెడీ చేస్తాం కాబట్టి ఇంకా మనం రెడీ అయిపోవాలి. బాయ్. నాకు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఏదైనా పోతే కానీ తెలియదు అంటారు కదా. లాస్ట్ టైం ఇలాగే హడావిడిగా పెట్టి చోలీ తీసి పోగొట్టుకున్నాను. ఇంకా అప్పటి నుండి జాగ్రత్త వచ్చింది. ఇవి పెట్టాలంటే చాలా భయంగా పెడతాను. అసలే ఇప్పుడు గోల్డ్ రేట్ మామూలుగా లేదు, ముక్కు పొడకపోయినా కొనలేము. అలాంటిది నేను 2 జతలు చెవులు పోగొట్టేశాను. అసలు ఎలా పోయినాయో కూడా తెలీదు. ఎక్కడైనా జారి పడిపోయినాయి అనుకోవడానికి కూడా లేదు. నా చేతితో నేనే తీసి ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు, అలా పెట్టాను. మతిమరుపుతో ఎడం చేత్తో ఎక్కడ పెట్టానో తెలీదు. ఇంకా 4 రోజుల తర్వాత ఎతికితే ఏం దొరుకుతాయి? ఇల్లంతా వెతికినా దొరకలేదు. ఇంకా అందుకే కొద్దిగా లేట్ అయినా, ఇంకా అప్పటి నుండి కొంచెం లేట్ అయినా కంగారు పడకుండా నిదానంగా పెట్టుకొని వెళ్తాను. ఇంకా అక్కడికి వెళ్ళాక అసలు మార్చాలన్నా మార్చను. అసలు ఎట్లా మిస్ అయిందో కూడా తెలీదు. ఇల్లంతా వెతికినా దొరకలేదు. అసలు అప్పటికి నాకు వస్తువు గుర్తులేదు, రాలేదంటే నమ్మండి. అందుకే ఏదైనా వస్తువు మన చేతులు జారిపోయాకే ఆ వస్తువు మనకు గుర్తొస్తుందంట. అందుకనే ఇంకా అప్పటి నుండి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళి ఒక జత పెట్టుకొని వెళ్తాను. మొన్న తమ్ముడు మ్యారేజ్లో కూడా అసలు చోలీ అనేది తీయలేదు, ఎక్కడ పెట్టినా ఏమైపోతుందో అని. అసలు ఒక్క జత కూడా మార్చలేదు. ఏది పెట్టుకెళ్ళానో ఇంకా దాంతోనే ఉన్నాను ఉన్నన్న రోజులు. ఏదైనా మనకు దెబ్బ తగిలితే కానీ మారం కదా. ఇంకా పెట్టేసుకున్నాను. ఫైనల్లీ ఇలా రెడీ అయిపోయాను. చూసారు కదా ఎలా ఉందో, చాలా సింపుల్గా కంఫర్ట్గా ఉంది. ఈ ఎండలకి ఏసీ వదిలి వెళ్ళాలంటే అస్సలు వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇంకా శారీ చూసారా, ఈ సమ్మర్లో ఇదే బెస్ట్ శారీ అనుకోవచ్చు. మైసూర్ క్రేప్ తీసుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా లైట్ వెయిట్గా ఉంటుంది. బాడీ హగ్గింగ్ శారీ. ఇది నేను ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్లో లేపాక్షి కలెక్షన్ నుండి తీసుకున్నాను.
ఇంకా ఈ కలెక్షన్కి చాలా స్టోరీ ఉందిలేండి. ఇంకా అన్నాను అనుకుంటున్నారా, లాస్ట్ టైం ఇదే శారీ వేరే వాళ్ళకి పెడదామని తీసుకున్నాను. ఆ శారీ నాకు పెట్టింది రాలేదని చెప్పి క్యాన్సిల్ పెట్టేశాను. వాళ్ళైతే తిరిగి అమౌంట్ వేయలేదు. ఇంకా నేను ఇది ఫేక్ అనుకున్నాను, కానీ వారం తర్వాత అయితే వేసేశారు. మళ్ళీ సేమ్ శారీ వచ్చాకైతే ఇది పెట్టుకున్నాను. నాకైతే ఇది బాగా నచ్చింది. చూసారా, అందరూ రెడీ అయిపోయారు. స్నాక్స్ కానీ బాక్స్ పెట్టుకొని ఎక్కడ తినేస్తున్నారు ఇల్లు. ఎండగా ఉంది, అప్పుడే వద్దంటే ఇంకెప్పుడు వెళ్ళిపోతామా అని చూస్తున్నారు. అందులోనూ మా వాళ్ళు బయటికి తీసుకెళ్తామని నాకు అస్సలు ఊరుకోరు. రెడీ అయిపోయి ఖాళీగా దొరికిందని ఇగో బస్సులోకి స్నాక్స్ అని పెట్టుకొని చూడు ఇక్కడే ఖాళీ చేసేస్తున్నారు. ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇంకా లేట్ అయిపోద్ది. అందులోనూ ఈరోజు ఎండ గట్టిగా ఉంది. ఇది ఇంకా ఇప్పుడే తగ్గేలా లేదు. బస్ స్టాండ్కి అయితే నడుచుకుంటూ వచ్చేసాము. వచ్చైతే వెయిట్ చేస్తున్నాము. ఒక బస్సు కూడా రావట్లేదు, అలాగే ఆగట్లేదు. ఈలోపే మా వాళ్ళకి ఆకలి వేసేస్తుంది. పక్కన చూస్తే ఏమీ లేవు. ప్రస్తుతానికైతే ఇక్కడ సమోసాలు బజ్జీలు వేస్తున్నారు, అవి అయితే లాగించేస్తున్నారు. ఈలోపే ఒక బస్సు వచ్చింది. ఈ బస్సు ఆపుతారని చూస్తే ఆపట్లేదు, వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా లాగించేశాను. ఇలాంటి జంక్ ఫుడ్ తింటే అస్సలు నోరాగదు. ఇంటి దగ్గర ఉంటే ఆకలి వేయదు, కానీ బయటకు వచ్చాక మాత్రం అస్సలు ఆకలి కాగలేము. ఇందులోనే బస్సు అయితే వచ్చేసింది. ఈ బస్సు ఆపుతాడేమో అని చూసాము, అస్సలు బస్సులు ఆపట్లేదు. ఆపుతాడో లేదో చూద్దాం. ఇక్కడ అక్కడే ఫుల్ అయిపోయి వస్తున్నట్టున్నాయి. బస్సు అయితే అక్కడే ఆపట్లేదు. నేను బస్ స్టాండ్ దగ్గర ఉంటే ఎక్కడో ఆగుతున్నాయి. చూసారా, బస్సు అంత ఖాళీగా ఉన్న ఆపలేదు, తీసేశాడు. తీసుకొచ్చి ఆపుతాడు అనుకుంటే ఇంకా వెయిట్ చేసి విసుగైతే వస్తుంది. ఇంకా చేసేదేముంది, ఇంకా నెక్స్ట్ పొట్లం అయితే ఓపెన్ చేశారు మళ్ళీ అరగంటకి. కారంగా తిన్నారు కదా, ఇప్పుడైతే మళ్ళీ జిలేబీ తీసుకోమన్నారు. జిలేబీలు అయితే తీసుకున్నాను. ఇంకా చూసి విసుగొచ్చి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఫస్ట్ టైము ఫంక్షన్కి వెళ్ళలేక ఇంటికైతే వచ్చేస్తున్నాము. చాలా అంటే చాలా విసుగొచ్చింది. ఆర్టీసీ అంటే ఫస్ట్ ఫోన్ ఎత్తితే ఈ పాటికి 4 అయితే తిట్టేసేదాన్ని, అంత కోపం వచ్చింది. ఇంకా చేసేదేముంది, వచ్చాక వంట చేసుకోవాలి కాబట్టి దారిలో షాప్కి వెళ్ళి చికెన్ అయితే తీసేసుకొని ఇంటికి వచ్చేసాము. లాస్ట్ చుట్టూ తిరిగి మధ్యాహ్నం వెళ్ళి ఈవినింగ్ వచ్చాము. వస్తా కూర తీసుకొని వచ్చేసాము. ఇంకెలాగో బయట భోజనం లేదు కదా, ఇంట్లోనే వండేసుకుందాం శుభ్రంగా. అక్కడికి వెళ్ళి ఆ ఫుడ్ తినే కన్నా ఇంట్లో ఇది వండుకొని తినడం ఎంతో బెటర్. ఏ ఓపిక అయిపోయిందా? ఏ ఊరు వెళ్తామన్నారు? బస్సు ఆపలేదా, రాలేదా? బస్సులు బెస్టా వేస్టా? సొద్ద వేస్ట్ కదా. వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది ఈరోజు మాకు. నిల్చొని ఇద్దరికి ఓపికలు కూడా అయిపోయినాయి. పడుకోండి, కాసేపు రెస్ట్ తీసుకోండి. అందుకే చెప్పా శుభ్రంగా ఏసీ వేసుకొని పడుకుందామని. కాదు వెళ్దామన్నారు ఫంక్షన్కి. సరే అండి, రెడీ. ఓకే చూడు, వెయిట్ చేసి మధ్యాహ్నం వెళ్ళి ఈవినింగ్ వచ్చాము. స్కూళ్ళు వదిలేసే టైం అప్పుడు వెళ్ళారు. స్కూల్స్ ఇప్పుడు వదిలేసారు కూడా. హాఫ్ డేకి వచ్చాం, ఫుల్ డే అయింది ఇప్పుడు. సర్లే, శుభ్రంగా బిర్యానీ వండుకొని తినేద్దామా? ఫ్రైడ్ రైస్ చేసానా? ఫ్రైడ్ రైసా? ఓకే, చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేసుకుందామా? చికెన్ విడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తా. వీళ్ళైతే ఫస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలన్నారు. ఫస్ట్ అయితే ఒకవైపు రైస్ వండేసాను, ఇంకోవైపు అయితే ఫ్రైడ్ రైస్కి కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఇదిగో ఇది రెడీ అయిపోయింది. ఇటువైపు రైస్ అయితే వండేస్తున్నాను. వాట్ చేశాను కాబట్టి రైస్ వేసి కలిపేస్తే ఫ్రైడ్ రైస్ సరిపోద్ది. ఒకవైపు చెవులో తీసాను, ఇంకో చెవులో అలాగే ఉంది, తీయాలి. చెప్పాను కదా, ఇది ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిది. ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేలోపు ఈ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. అందరం కూర్చొని ఒకేసారి తినేసాము.
ఇప్పుడు కాసేపు ఆడడానికి ఎనర్జీ వస్తుంది కాబట్టి కాసేపు నేను వండేలోపు వీళ్ళు కూడా రెస్ట్ తీసుకున్నారు బాగా. ఇప్పుడైతే గ్రౌండ్కి స్టార్ట్ అయిపోతాము. తినేసి ఇంట్లో ఇవి తీసి సర్దేసుకొని స్టార్ట్ అవ్వాలి. ప్రస్తుతానికైతే ఇది చేస్తాను. కర్రీ అయితే అన్నీ కలిపి పెట్టేశాను. గ్రౌండ్ నుండి వచ్చాక వంట చేసుకోవాలి. ఇంకా ఈలోపే ఇవి తినేసాక బట్టల బ్యాగ్ అయితే సర్దేసుకోవాలి. తీసుకొచ్చినవన్నీ మళ్ళీ పెట్టేయాలి కదా. చూశారు కదా ఫస్ట్లో ఏం జరిగిందో అదే ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్లో సర్దుకోవడం చూపించలేదు కదా, తీయడమే చూపించాను. ఇది లాస్ట్కి ఈరోజు జరిగిన మ్యాటర్. ఎప్పుడు లేని ఇలా జరిగింది అసలు. ఇంకా అసలు అక్కడ పెళ్లి వీడియో పెడదాము, రీల్ పెడదాం అనుకున్నాను. పెళ్లి తెలియకుండా ఈ వీడియో పెడుతున్నాను. ఈరోజు మా పైన ఇలా జరిగింది. పిల్లల్ని ఆపరేషన్ తీసుకొచ్చేసిన మొత్తం తీసుకు అన్ని సర్దుకోవడం తిరిగి. ఇంకా అన్నీ సర్దేసి గ్రౌండ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈవినింగ్ అయిపోయింది. చూశారు కదా అసలు ఈరోజు వీడియో అయితే పెళ్లి వీడియో పెట్టాలనుకున్నాను. ఈరోజు వ్లాగ్ ఇలా జరిగింది. అంతేనండి వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.